ఎవరైనా మీలో నుంచి మాట్లాడాలి అనుకున్న వాళ్ళు ఏదైనా ఉంటే చెప్పండి, వింటాం. ఓకే అమ్మా, నీ పేరేంటమ్మా? గట్టి చెప్పు. కాయితండి చెప్పమ్మా. నువ్వు మాట్లాడతామ్మా, మాట్లాడు. వారైనా నువ్వు మాట్లాడుతామ్మా. చెప్పమ్మా. ఒక తల్లికి ఇద్దరు బిడ్డల కన్నా ఎక్కువ ఉంటే, నలుగురు బిడ్డలుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి సార్? నలుగురు బిడ్డలుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఏం చేయాలంటావు? వాళ్ళు కూడా చదువుకోవాలి కదా సార్, అభివృద్ధి చెందాలి కదా, ఉద్యోగం చేయాలి కదా, కుటుంబాన్ని పోషించాలి కదా. నీకు ఎంతమంది పిల్లలమ్మా? ఇద్దరు పిల్లలు సార్. ఇద్దరితోనే సరిపెట్టావు. నీ ఇద్దరి బిడ్డలకు ఇద్దరికి 15,000 వస్తుంది. ఎవరైనా ముగ్గురు బిడ్డలుండే తల్లి ఉంటే ఆ తల్లికి కూడా ముగ్గురికి వస్తుంది. నలుగురుంటే నలుగురికి వస్తుంది. నలుగురుంటే 60,000 ఇస్తాం. ఇప్పుడు ఆడబిడ్డకి ఇద్దరే ఉన్నారు కాబట్టి 30,000 వస్తుంది. నలుగురుంటే 60,000 ఇస్తామని కూడా మీకు హామీ ఇస్తున్నా. నేను అందుకే ఒక మాట చెప్పాను, మన పిల్లలే మన ఆస్తి. మన పిల్లల్ని బాగా చదివిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి మన పిల్లలకు ఉంది. చదువు చాలా ముఖ్యం. అలాంటి చదువు నేర్పించే బాధ్యత, దానికి ఆర్థిక సహాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాం. బాగా దగ్గరుండి చదివించమ్మా. మళ్ళా ఇప్పుడు ఈ సైకో వస్తే ఏమాత్రం ఇస్తామా మీ పిల్లలది? 4th క్లాస్ ఒకడండి, ఫస్ట్ స్టాండర్డ్ ఒక అబ్బాయి అండి. 4th క్లాస్ ఒకరు ఫస్ట్ క్లాస్. నీకు 4వ తరగతి వాడు 7కో 8 పోతే ఈ సైకో ఉంటే ఎక్కడన్నా గంజాయికి కూడా అలవాటు అయిపోతారు. జాగ్రత్తగా ఉండుతాలి. ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరికైనా మీ పిల్లలు కానీ మీ ఇంటి పక్క వాళ్ళకి గంజాయి అలవాటైన పిల్లలు లేకుంటే వాళ్ళు పడే ఇబ్బందులుంటే చెప్పండి. ఎవరైనా ఉంటే మీ దగ్గర ఒక ఎవిడెన్స్ ఉంటే, సాక్ష్యం ఉంటే ఓసారి మీరు చెప్పాలంటే బాధపడతారు. కానీ వాస్తవం దీని నుంచి మనం కాపాడుకోవాలి. చెప్పమ్మా. నెక్స్ట్ పైకెక్కమ్మా. పైకెక్కేసి కుర్చీ ఎక్కు. మాట్లాడమ్మా. హలో హలో చెప్పమ్మా. గౌరీని పైకి నిలబడలేనండి, చెయ్యి రెక్కలేను. ఎవరమ్మా నువ్వు? మాట్లాడేమ్మా. ఇంక అక్కడుందా? ఓకే. ఏం తాలే నువ్వు చెప్పు. సార్ నేను నిలబడ ఎక్స్ సర్పంచ్ సార్. అంటే ఇప్పుడు భూ సర్వే పేరుతో చాలా దందా జరుగుతుంది సార్. దాన్ని మన ప్రభుత్వం వస్తే అరకట్టాలి సార్. రైతులకి పాతాళంలో తొక్కేస్తున్నారు. అసలు రైతు అనేవాడు ఎక్కడా కనిపించట్లేదు. మన ప్రభుత్వం వచ్చినట్లయితే రైతుని ఎజెండాగా నిలబెట్టాలని నా కోరిక సార్. రైతునమ్మా? అవును సార్. రైతులకైతే ఎక్కడ ఏ ప్రభుత్వం వస్తున్నా న్యాయం జరిగేటట్లు నాకు అనిపించట్లేదు సార్. కానీ భూ సర్వే పేరుతో పాటు భూ మాఫియా జరుగుతుంది సార్. సార్ అక్కడ ఉన్నది అంటే పాస్బుక్ లో ఉన్నది ఒక పేరు, తర్వాత వాళ్ళు చూపిస్తుంది ఒక పేరు. ఈ భూమి మీది కాదు, ఆ పేరు ఉన్న వాళ్ళదే అని చెప్తున్నారు సార్. ఎక్కడికక్కడే నేను చూస్తున్నాను. ఆ బాధ్యతల్లో నేను కూడా ఒకరు ఉన్నాను సార్. ఏం జరిగిందమ్మా? నీ అనుభవం ఏంటమ్మా? అంటే సార్ మీ అనుభవం ఏంటి? మీ అనుభవం అంటే నా అనుభవం అంటే నాది కూడా ఉంది సార్. అది ఇప్పుడు బయటికి లీక్ చేయలేను సార్. అంటే రాజాం దగ్గర ఉంది సార్. అది నాకు మా పెద్దమ్మ గారు పెద్దనాన్న గారు పెంచుకున్నారండి. వాళ్ళు దత్తత చేశారు. కానీ మొన్న అది మా పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు సార్. కానీ వేరే వాళ్ళ పేరు వస్తుంది. అది అంటే సర్వే నెంబర్లు మారిపోయి మాది ఇంకోళ్ళ పేరు మీద వెళ్ళిపోయింది. సర్వేలో మా నెంబర్ మాది కాదు అని చెప్పాను సార్. కానీ అయినా సరే మా భూమిని వేరే వాళ్ళకి చెందుతుందంటే ఆయన చేసుకున్నారు సార్ సర్వే పేరులోన. అదే తల్లి, జాగ్రత్తగా ఉండండి. మీ భూములు మీవి కాదు. ఈ సైకో ఉంటే ఎవడో ఒకడు మీ రికార్డు మార్చేస్తాడు. రికార్డు ఒకప్పుడు నీ దగ్గర ఒక డాక్యుమెంట్ ఇచ్చాం, ఇప్పుడు డాక్యుమెంట్ లేదు. కొత్త చట్టం వచ్చింది. ఆ చట్ట ప్రకారం కంప్యూటర్ లో గాని ఒక లైన్ మార్చేస్తే, నీ పేరేంటమ్మా? నీ పేరు హైమావతి గారు. హైమావతికి దత్తత తీసుకొని భూమి ఇచ్చారు.
ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ భూమి వేరే వాళ్ళ పేరు ఆన్లైన్ లో పెట్టేస్తారు. ఆన్లైన్ లో వేరే వాళ్ళ పేరు పెట్టేస్తే ఇంక ఈ అమ్మాయికి ఇంకా ఆస్తి రాదు. 90 రోజుల లోపల చూసుకోకపోతే ఆ తర్వాత కోర్టుకు పోవాలి. కోర్టు కూడా ఎక్కడా లేదు, జిల్లా లెవెల్లో ఒకటే కోర్టు ఉంటుంది. ఇంకొక 50 ఏళ్ళు 100 ఏళ్ళు అవుతుంది. ఇంకా అమ్మాయి జీవితంలో మళ్ళా భూమి రాదు, ఆ అమ్మాయి చూసే పరిస్థితి కూడా ఉండదు. ఇలాంటివన్నీ వస్తాయి. అందుకే నేను చెప్పాను, కొత్త చట్టం చాలా ప్రమాదం. మీ ఆస్తి మీది కాదు, మీ ఆస్తి జగన్మోహన్ రెడ్డి మన జాతకాలు రాసేస్తాడు. అది వస్తే చాలా ప్రమాదంగా ఉంటుంది. మనం గట్టిగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు హైమావతి చెప్పిన విషయం మీరు చూస్తే ప్రతి ఒక్క గ్రామంలో ఈ లిటిగేషన్లు వచ్చేసాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం శాసించే పరిస్థితిలో వచ్చారు. మన భూమిని 22 ఏళ్ళు పెట్టేస్తున్నారు ఇప్పుడు. అంటే ప్రభుత్వ భూమి కింద, లేకుంటే బెదిరించి రాసేసుకుంటున్నారు. ఇలాంటి చాలా సంఘటనలు జరుగుతున్నాయి. రాష్ట్రం మొత్తం భూ వివాదాలు పెరిగాయి. దానివల్ల ఒరిజినల్ ఓనర్ మారిపోయి బినామీ పేర్లు వచ్చేసి ఇష్టానుసారంగా చేసే పరిస్థితికి వచ్చారు. తప్పకుండా నేను దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తా. నేను వస్తానే మళ్ళా మీ భూమి మీకు ఇప్పించే పరిస్థితి తీసుకొస్తానని చెప్పి కూడా నేను హామీ ఇస్తున్నా. డెఫినెట్ గా చేస్తామమ్మా. చాలా ఇలాంటి సంఘటనలు జరిగాయి. హలో, మాట్లాడమ్మా. సార్, నేను మీ కలలకు రెక్కలు అనే పథకం గురించి మాట్లాడాలనుకుంటున్నాను. నా పేరు షర్మిల గాయత్రి. నా ఇంటర్ అయింది ఇప్పుడే. నేను డాక్టర్ అవ్వాలని అనుకుంటున్నాను. మీరు తెచ్చారు కదా పథకం కలలకు రెక్కలు అన్నది 5 లక్షల వరకు కూడా మీరు మాకు 0 ఇంట్రెస్ట్ మీద ఇవ్వాలనుకుంటున్నారు కదా. అది మాకు ఎంతో హెల్ప్ చేస్తున్నది. అండ్ నాకు మీ సంతకం కావాలనుకుంటున్నాను సార్. నా సర్టిఫికేట్స్ మీద ఇవ్వగలరా? ఓకే అమ్మా, తప్పకుండా. ఏం చదివామ్మా ఇప్పుడు? ఇంటర్మీడియటా? అవును సార్, బైపీసీ సార్. ఎగ్జామ్స్ రాసావమ్మా? ఎస్ సార్. పరీక్షలు రాశావు. ఇప్పుడు ఈ అమ్మాయిని చూశారు. ఆ అమ్మాయి ఆశ డాక్టర్ కావాలని, కానీ ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగాలేవు. అందువల్ల అమ్మాయి చదువుకోలేకపోతా ఉంది. అందుకే నేను కళలకు రెక్కలని, ఎవరికైతే ఎలాంటి కళలుంటాయో, ఎవరెవరికైతే ఎలాంటి ఆశయాలుంటాయో, నువ్వు ఉండే ఆడవాళ్ళు కదా మహాడేది, నువ్వు కాదు కదా, నువ్వు కూడా మహాడిస్తానుండు. ఇస్తా ఉండు, తొందరపడతా. కాబట్టి ఆ అమ్మాయి కోసం, అలాంటి పిల్లల కోసం ప్రభుత్వమే డబ్బులు ఇప్పిస్తాం, గ్యారంటీ ఇస్తాం, బాగా చదువుకుంటుంది. ఉద్యోగం వచ్చిన తర్వాత తిరిగి పే చేసేట్టుగా ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఇచ్చే బాధ్యత మాది. ఎవరైతే జీవితాల్లో ఉన్నతమైన శిఖరాలకు వెళ్లాలనుకుంటున్నారో వాళ్ళని పూర్తిగా ఒక ఎంబీబీఎస్ కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, ఏదైనా సరే చేయించే బాధ్యత మాదని మీ అందుకు హామీ ఇస్తున్నా. తప్పకుండా చేస్తాను సార్. పెడతాను పైకి రామ. ఇప్పుడు ఆయనకు కూడా మైక్ ఇవ్వండి పాపం, చాలా కోపంగా ఉన్నాడు. ఏంటమ్మా మాట్లాడు, నువ్వు మాట్లాడు. రాలేదా? నెక్స్ట్. నమస్కారం సార్. నా పేరు సుబ్బలక్ష్మి అండి. మాది గజపతి నగరం అండి. చెప్పమ్మా. మాది గజపతి నగరం సార్. మాకు అంజీపురంలో ల్యాండ్ ఉంది సార్. అప్పలనరసింహ గారి సైట్లు ఎదురుగా ల్యాండ్ ఉంది సార్. ల్యాండ్ ఎదురుగా అది తీసేసుకోవాలని మాకు చాలా ట్రై చేశారు సార్. 2 సంవత్సరాల నుంచి. ఒక్క నిమిషం ఏమమ్మా? 2 సంవత్సరాల నుండి మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు సార్. ఇప్పుడు డీసెంట్ గా కూడా పేర్లు మార్చేశారు సార్. మాకు మక్కు శ్రీధర్ గారు నాకు అండగా ఉండి నాకు ఇప్పటి వరకు కూడా చాలా ఇంతవరకు తీసుకొచ్చారు సార్. ఇప్పుడు కూడా వారం రోజుల క్రితం నీ పేరేంటమ్మా? నా పేరు సుబ్బలక్ష్మి, మేడిశెట్టి సుబ్బలక్ష్మి సార్. సుబ్బలక్ష్మి గారు ఒక బాధ. అవును సార్. భూమి మీదేనా? మాది మాదేనండి. మా మామయ్య గారు సంపాదించిందండి. మీ మామయ్య గారు సంపాదించిన భూమిని వాళ్ళు తీసేసుకోవడానికి మరి రోడ్ పాయింట్ సార్. రికార్డులు మార్చేశారా? మార్చేశారు సార్. పేర్లు మార్చేశారండి, అన్ని మార్చేశారు. డీసెంట్ గా వారం రోజుల క్రితం
మాది పొలం దున్నేశారండి. దున్నేస్తే మా ఆయన గారు వాళ్ళ వల్ల ఇదైపోయి హాస్పిటల్లో ఉన్నారండి వారం రోజుల నుండి. ఈలాగా మళ్ళీ 3 రోజుల క్రితం దున్నేసాక పోల్సేస్తారు సార్. 3 రోజుల క్రితం మేము హాస్పిటల్లో ఉండగా నిన్నే హాస్పిటల్ నుండి వచ్చాం సార్. మాకు నిన్నే తెలిసింది సార్. మాకు మీరే న్యాయం చేసి నా భర్తను కాపాడాలని కోరుకుంటున్నాను సార్. ధైర్యంగా ఉండి సుబ్బలక్ష్మి గారు, ఇప్పుడు మీరు ఇక్కడుండే మహిళలు, రాష్ట్రంలో ఉండే ప్రజలు ఆలోచించుకోవాలి. ఇప్పుడు సుబ్బలక్ష్మి గారు చెప్పింది వాళ్ళ మామగారు సంపాదించిన ఆస్తి వాళ్ళకిస్తే ఇప్పుడు ఆ రికార్డు మార్చేసి వీళ్ళు కబ్జా చేసి ఆవిడ బయట పంపించేసే పరిస్థితికి వచ్చారు. అవును సార్. జేఈ నాగేశ్వరరావు వెనకాల నాయకులు సార్ ఎవరిని అడిగినా సరే అప్పల నరసయ్య గారు అని చెప్తున్నారు సార్. మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు. మా ఆయన గారు అయితే హాస్పిటల్లో ఉన్నారు సార్. ఇప్పుడు ఆయన పరిస్థితి బాగాలేదండి. నాకు మీరు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను సార్. నా భర్త నాకు న్యాయం చెయ్యండి. ఒకటమ్మా, నేను ఇప్పుడు సుబ్బలక్ష్మి గారు చెప్పేది మీకు అర్థమైందమ్మా? అర్థమైందంటే చేతులు పైకెత్తండి. ఇప్పుడు ఆ అమ్మాయికి న్యాయం జరగాలంటే మళ్ళా కూటమి రావాలి. ఇక్కడ శ్రీనివాస్ ఇక్కడ ఎమ్మెల్యే కావాలి, ఎంపీగా అప్పలనాయుడు కావాలి. అదే మరి కూటమి ప్రభుత్వం రావాలి. వచ్చినప్పుడు నేను చెప్తున్నా, మీ భూమి మీకు ఇప్పించడమే కాదు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినోడు కూడా బొక్కలో వేస్తా, వదిలిపెట్టను. నువ్వెంతైతే బాధపడుతున్నావో ఆ ఆడబిడ్డను చూడండి, ఎంత మనోవేదన ఉండేది. ఇప్పుడు భర్త హాస్పిటల్లో చేరాడు. ఈ వార్త విన్నాక భర్త హాస్పిటల్ జరిగి జీవన్ మరణాల సమస్య ఉంది. ఇలాంటి దుర్మార్గాలు రేపు రాబోయే రోజుల్లో మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి. ఊరుకు గొడ్ల పంపిస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి సైకో. ఆ గొడ్డలు పెట్టుకొని ఇక్కడ ఎమ్మెల్యే బిహేవ్ చేస్తున్నాడు. రేపు ఊర్లో కూడా తయారవుతారు సైకో. ఇంటికి ఒకరు తయారవుతారు, ఊరికి ఒకరు తయారవుతారు. అక్కడి నుంచి ఏమవుతుందో మీరు గుర్తుపెట్టుకోవాలి. నేను ఎక్కడికి పోయినా ఎప్పుడూ లేని కొత్త సమస్య భూముల సమస్య. అంటే ఎందుకు వచ్చిందని నాకు అడుగుతున్నా. అంటే రికార్డులు మార్చేయడం చాలా ఈజీ అయిపోయింది. కొత్త చట్టం అయితే ఇంకా ఈజీ అయిపోతుంది. కనీసం అమ్మాయి దగ్గర రికార్డు ఉంది ఫైట్ చేయడానికి, అన్ని రికార్డులు ఉన్నాయి. రేపు రాబోయే రోజులు ఆ రికార్డులు కూడా ఉండవమ్మా, అన్ని కూడా ఆన్లైన్ లో ఉంటాయి. పేరు మార్చేస్తే ఇంకా అది ఫైనల్ అంటారు. దానిపైన ఆధారాలు ఉండవు. ఆధారాలు లేని వ్యవస్థను తీసుకొస్తున్నారు. ఏది ఏమైనా ఆ అమ్మాయి చెప్పిన దానిపైన ఒకటి చెప్తున్నా, డెఫినెట్ గా తిరిగి ఆ భూమి వారికి ఇప్పించే బాధ్యత, వాళ్ళ భర్తను కాపాడే బాధ్యత మాదని మీ అందరికీ తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ అమ్మా. ధైర్యంగా ఉండు. ఒకటేనమ్మా, మీరు గుర్తుపెట్టుకోవాలా సుబ్బలక్ష్మి గారు, భయపడిపోయి నువ్వు మనోవేదన పడిపోయి వాడు ఎమ్మెల్యే గొప్పోడు నేనేం చేయలేను అనే ఆలోచన నీకు వచ్చేసి, అంటే రెండే మార్గాలు. ఒకటి, ఎదురు తిరిగి పోరాడి నీ హక్కులు కాపాడుకోవడం. నాలాంటి వాడికే సాధ్యం కాలేదు. నీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలుగుతాను. అలాంటి పరిస్థితుల్లో చాలా మంది నీలాంటి వాళ్ళు మనోవేదన గురై భర్త చనిపోవడం, భర్త చనిపోతానే భార్య కూడా ఆత్మహత్య చేసుకోవడం ఎన్ని జరుగుతున్నాయి. ఒక ఉదాహరణ ఇస్తున్నా. మొన్నే ఒంటిమిట్ట నేనే అక్కడ దేవాలయాన్ని బాగా రామాలయాన్ని అభివృద్ధి చేశాను. చేసిన తర్వాత అక్కడ భూముల విలువలు పెరిగాయి. ఒక అతనైతే వీవర్ కమ్యూనిటీ నష్టం వచ్చింది. నష్టం వస్తే అప్పులైపోయాడు. అప్పులైపోయిన తర్వాత కనీసం 4 ఎకరాల భూమి ఉంటే కొంత అమ్మేసి ఆ అప్పులు కట్టేద్దామని పోయాడు. రికార్డు చూస్తే ఆ 4 ఎకరాలు వేరేవాడు ఇదే మరి కబ్జా చేసేశాడు. రికార్డులే తారుమారు చేసేశాడు. అందరి దగ్గర తిరిగాడు. తిరిగి కాళ్ళు అరిగిపోయినాయి. ఏం చేయాలో తెలియదు. కడా జీవితం మీద ఆశదులుకొని రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్లి రైలు కింద పడి చనిపోయాడు. ఆయన చనిపోయిన వెంటనే ఇంట్లో భార్య కూతురుంటే వాళ్ళిద్దరూ కూడా విషం దాగి చనిపోయారు. అంటే 3 చనిపోయారు. ఒక అమ్మాయి హైదరాబాద్ లో ఉంది. ఆ అమ్మాయి ఒకటే మిగిలింది. ఆ అమ్మాయికి నేను పార్టీ పరంగా 5 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎంతమందిని ఆదుకోగలుగుతాం? ఆ 4 ఎకరాల ఆస్తి 50 లక్షల కోటి రూపాయలు ఉంటుంది.
నేను ఇవ్వగలిగేది ఒక 5 లక్షలు 2 లక్షలు ఇస్తాం. కానీ ఇలాంటి దుర్మార్గాలు చాలా జరుగుతున్నాయి. అదే నేను బాధ. ఆ ఆడబిడ్డ చెప్తుంది. ఏంటమ్మది చెప్పు. హలో మైక్. సార్, నమస్కారం సార్. నా పేరు హైమావతి. నేను ముచ్చార్ల గ్రామం, గజపతి నగరం జిల్లా నుంచి వచ్చాను. చెప్పమ్మా. మీకు ముందుగా కృతజ్ఞతలు చెప్పడానికే వచ్చాను. ఎందుకంటే మీ వల్ల 2 లక్షల రూపాయలు మా నాన్నగారి అకౌంట్ లో పడ్డాయి. నేను చాలా చిన్న పేదరికం నుంచి వచ్చిన అమ్మాయిని. మా నాన్న, మా అమ్మ, నేను, అదే మా ఫ్యామిలీ. అలా గడుపుతుండగా మా నాన్నగారు ఎంతో కష్టపడి డిగ్రీ వరకు నన్ను చదివించారు. సడన్ గా మా అమ్మగారికి ఒంట్లో బాగోలేక హఠాత్తుగా చనిపోయారన్నమాట. చంద్రన్న బీమా పథకం కింద మేము ఏడ్చిన టైంలో మీరు ఒక అన్నగా, ఒక ఇంటికి పెద్దగా మమ్మల్ని ఆదుకున్నారు. 2 లక్షల రూపాయలు మా నాన్న అకౌంట్ లో చేశారు. నాకు అప్పుడు ఎవరికి థ్యాంక్స్ చెప్పాలో తెలియక, ఇప్పుడు వచ్చిన అవకాశం మీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియక నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం వచ్చినందుకు 2 లక్షల రూపాయలు ఇచ్చి మమ్మల్ని ఆదుకొని మా ఫ్యామిలీని ఒక అన్నగా, ఒక పెద్ద కుటుంబానికి వచ్చిన దాతగా వచ్చి మమ్మల్ని ఆదుకున్నారు. మేము చాలా సంతోషంగా అప్పుడు ఫీల్ అయ్యాం. తర్వాత ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత అప్పుడు మా నాన్నగారికి పెన్షన్ వచ్చింది, నాకు నిరుద్యోగ భృతి వచ్చింది. తర్వాత మీరు పరిపాలనలో లేనప్పుడు మా నాన్నగారు పెన్షన్ తీస్తారు. 5 సంవత్సరాలు అయింది, అప్లై చేసినా వచ్చేది కాదు. నాకు నిరుద్యోగ భృతి కూడా లేదు. ఇప్పుడు మీరు మళ్ళీ పరిపాలనలోకి వస్తే మా నాన్నగారికి పెన్షన్ వస్తుందని, నాకు నిరుద్యోగ భృతి వస్తుందని, ఏదైనా జాబ్ వస్తుందని, నేను మా ఫ్యామిలీని మళ్ళీ మీరు ఆదుకుంటారని కోరుకుంటున్నాను. మీరు మళ్ళీ రావాలి. మా సైకిల్ గుర్తుకే ఓటు వేయాలి. ప్రతి గ్రామానికి, ప్రతి జిల్లాకి కూడా తెలుగుదేశం పార్టీయే రావాలి అని కోరుకుంటున్నాను. నా ఓటు ఎప్పుడూ తెలుగుదేశానికే అని నేను కోరుకుంటున్నాను. మా నాన్నగారు కూడా ఎప్పుడూ తెలుగుదేశానికే అభిమాని అని, నాకు కూడా చిన్నప్పటి నుంచి తెలుగుదేశానికే హానెస్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీకే ఓటు వేయాలని నన్ను ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. నా ఫస్ట్ ఓటు, నా చివరి ఓటు కూడా ఎప్పుడూ తెలుగుదేశం పార్టీకే అని నేను కోరుకుంటున్నాను. ప్రతి గ్రామానికి, ప్రతి జిల్లాకి మీరే మా ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నీ పేరేంటమ్మా? హైమావతి సార్. ఇప్పుడు హైమావతి చెప్పింది, నేను ఆ రోజు చంద్రన్న బీమా తీసుకొచ్చాను. ఎవరైనా చనిపోతే 30,000 రూపాయలు మట్టి ఖర్చులకు ఇచ్చేవాళ్ళం చనిపోయిన రోజునే. ఆ తర్వాత 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేశాం. దాన్ని పెంచాం, 5 లక్షల వరకు చేశాం. నేను గాని ఉండుంటే ఇప్పుడు చంద్రన్న బీమా 10 లక్షల రూపాయలు చేయాలని చెప్పి నేను ఆలోచించాను. ఒక్కొక్కరికి 10 లక్షలు వచ్చుండేది. అది కూడా పోయే పరిస్థితి వచ్చింది. ఆ అమ్మాయి చదువుకోనుంది. నేను అప్పుడే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చాం. ఈ రోజు మళ్ళా అమ్మాయికి హామీ ఇస్తున్నా, నిరుద్యోగ భృతి ఇస్తాం, 3,000 రూపాయలు ఇస్తాం, ఉద్యోగం కూడా వచ్చినట్టు చూస్తాను. అవసరమైతే ఇలాంటి పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్ కూడా చేసి మంచి ఉద్యోగం వచ్చేట్టుగా వాళ్ళ తండ్రికి ఇప్పుడు పెంచను 4,000 రూపాయలు మీ ఇంటి దగ్గరనే ఇప్పించే బాధ్యత నాది. అది కూడా ఇస్తాం. 4,000 ఇస్తాం, మొదటి తారీఖున ఇస్తాం. రెండో విషయం కూడా మీరు చూస్తే, 1 నెలలో తీసుకుంటే 2 నెలలు ఇస్తాం, 2 నెలలు తీసుకోతే 3 నెలలు ఇస్తాం, 3 నెలలు తీసుకోకపోతే 4వ నెల ఇస్తాం. పింఛన్లు ఏప్రిల్ నుంచే ఇస్తాం. నేను గవర్నమెంట్ ఫామ్ చేసేది జూన్ నెలలో 4వ తారీఖున రిజల్ట్స్ వస్తాయి. తర్వాత గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. కానీ మీ పింఛన్ మాత్రం ఏప్రిల్ నుంచే ఇస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. కాబట్టి అది వస్తుందమ్మా. నీకు నిరుద్యోగ భృతి కూడా వస్తుంది. మైక్ ఆ అమ్మాయికి పంపేయండి. ఆ మైక్ మైక్ ఇది అయిపోయి 2 రోజులు అయిపోయి. నమస్కారం సార్. చెప్పమ్మా. మాది గొర్రెలపేట గ్రామం. నా పేరు పైట్రోజ్ అండి. మా నాన్న పీతల రోమండి. తెలుగుదేశం పార్టీ 48 సంవత్సరాల కానించి ఆ పార్టీలే ఉంటుందండి. మా ఇంటికి దారి ఎల్లి కంట వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దాడి చేసి
ఎలుగెట్టేశారండి. కంచేసి 45 సంవత్సరాల కానించి తెలుగుదేశం పార్టీలో ఉందన్న ఉద్దేశంగా ఇప్పుడు గతగా 4 సంవత్సరాల కానించి అదే ఇబ్బందులు పెడతానండి. రక్తాలు వచ్చినట్టు కొట్టారండి. ఇంటింటికి వచ్చి మరీ కొట్టారండి. ఊరు మొత్తం అంతా మా నాన్న కొట్టారండి. మా నాన్న ఒక్కడే తెలుగుదేశం పార్టీ అండి. మాకు కంప్లైంట్ పోలీస్ స్టేషన్ ఇచ్చాం, మళ్ళీ ఎంఆర్ ఆఫీస్కి ఇచ్చాం. ఎక్కడ ఇచ్చినా మాకు స్పందన దొరకలేదండి. మాకు మీ న్యాయం చేస్తారని కోరుకుంటున్నామండి. ఇలాంటి దుర్మార్గాలు కూడా చేస్తున్నారు. పార్టీ పరంగా వేధింపులు, ఇలాంటి దౌర్జన్యాలు చేసే పరిస్థితి వచ్చారు. ధైర్యంగా ఉండమ్మా, 20 రోజులు. ఆ తర్వాత తప్పకుండా నీకు న్యాయం చేయించే బాధ్యత నాది. డెఫినెట్ గా నీకు న్యాయం జరుగుతుంది. నువ్వేం ఆధారపడేది గట్టిగా ఉండు, నేను చూసుకుంటాను. ఇప్పుడు అక్కడ ఒక ఆయన ఉన్నాడు ఆయన ఆడొక ఆయన ఇంత మునుపు లేచారు కదా పైకి, అలిగిపోతున్నాడు లేడా? హలో హలో ఓకే అమ్మా. సార్ నమస్కారం అండి. నా పేరు నాగేశ్వరి. మాది తమటాడ గ్రామం అండి. హైవే నుంచి 2.5 కిలోమీటర్స్ మాది. మా గ్రామంలోని చాలా దౌర్జన్యాలు జరుగుతున్నాయి సార్. ఊరు చిన్నదే కానీ దౌర్జన్యాలకి చాలా పెద్దపీట వేసిన గ్రామం సార్. అలాంటి గ్రామంలోంచి మేము 10 మందివి టీడీపీ తరఫున వస్తున్నామండి. వచ్చి మీకు మేము అండగా ఉంటాము, మాకు మీరు అండగా ఉంటామని మీరు హామీ ఇస్తే మన శ్రీనివాస్ గారికి, అప్పలనాయుడు గారికి ఓటేసి అఖండ విజయాన్ని చేకూరుస్తాం సార్. నేను ఒకటే హామీ ఇస్తున్నానమ్మా, మీరు అధైర్యపడద్దండి, గట్టిగా ఉండండి. మీకు అండగా పార్టీ ఉంటుంది. ఇక్కడ శ్రీనివాస్, అప్పలనాయుడు ఇద్దరు కూడా మీకు అండగా ఉంటారు. వాళ్ళ వల్ల కాకపోతే నాకు చెప్తారు, నేను చేపిస్తాను మీకు హామీ ఇస్తున్నా. అధైర్యపడద్దని, ధైర్యంగా ఉండండి. ఇంకొక ఇష్యూ సార్, నేను ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ నండి. ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ని. సో నాలాగే గ్రాడ్యుయేట్స్ మా గ్రామంలో చాలా మంది ఉన్నారు. యాక్చువల్లీ ఆంధ్రప్రదేశ్ లోని సాఫ్ట్వేర్ అన్నది వచ్చిందంటే కేవలం మీ వల్లే. ఆంధ్రప్రదేశ్ ఎంతో అభివృద్ధి చెంది వెళ్లాల్సిన ఆంధ్రప్రదేశ్ తిరోభివృద్ధి చెందింది, వెనక్కి వెళ్ళిపోతున్నాం. కాబట్టి నాలాగా డిగ్రీలు ఇంజనీరింగ్లు చేసిన వాళ్ళకి ఈ చుట్టుపక్కల ఏదైనా పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని మీరు మాకు హామీ ఇవ్వండి సార్. తప్పకుండా అమ్మా. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఎవరైనా సరే పైకి రావాలంటే ఇండస్ట్రియలైజేషన్ రావాలి, పరిశ్రమలు రావాలి, పెట్టుబడులు రావాలి. అది తప్పకుండా తీసుకొస్తాం. ఇతని వల్ల ఏ పరిశ్రమ రావాలన్నా వాటా అడుగుతున్నాడు. ఇప్పుడు అమర్ రాజా ఉంది, పారిపోయింది. లూలు ఉంది, పారిపోయింది. చాలా మంది 40 ఏళ్లు 50 ఏళ్లు కష్టపడి సంపాదించిన ఆస్తిని మెడ మీద కత్తిపెట్టి రాయించుకుంటున్నాడు. దానివల్ల ఈ రాష్ట్రానికి రావాలంటే అందరూ భయపడుతున్నారు. నేను ఒకటి హామీ ఇస్తున్నా, మళ్లీ నేను వస్తానే, తప్పకుండా న్యాయం జరుగుతుంది, పెట్టుబడులు వస్తాయి. ఇండస్ట్రీస్ యొక్క గజపతి నగరానికి ఈ విజయనగరం బ్యాక్వర్డ్ ఏరియా తీసుకొచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీకు అందుకనే ఎయిర్పోర్ట్ కూడా భోగాపురంలో పెట్టిన ముఖ్యమైన ఉద్దేశం, ఇక్కడికి రావాలంటే 2-3 గంటల, ఒక 1.5 hour అనుకుంటాను. ఇక్కడికి 1 hour లో వచ్చే అవకాశం ఉంటుంది. డెఫినెట్గా చేద్దాం.